చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి అప్పులతో ఆంధ్రప్రదేశ్ అధోగతి అంటూ నీలి మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని, వాళ్ళు అలా చేస్తున్న నేపథ్యాన్ని, దాని వెనక ఉన్న కుట్రల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చుమల్లి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. అమరావతి అప్పుల పాలు అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళ నీలి మీడియా కానివ్వండి, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి కారణం ఏంటంటారు? ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మీరు వాళ్ళు అలాగే మాట్లాడతారండి. వాళ్ళ బతుకు, వాళ్ళు ఏడిపే అమరావతి మీద. ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా పచ్చగా ఉంటే చూడలేరు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నవాళ్ళు తెల్ల చొక్క వేసుకుంటే అందుమే కిళ్ళి ఉమ్మేస్తారు. వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది. మనస్సు మకిలి పెట్టేసి ఉంటుందండి. వాళ్ళ మొఖాలు కూడా అలాగ ఉంటాయి చూడండి. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. మనస్సు కుళ్ళిపోయిన తర్వాత ముఖం కూడా కుళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళ బాధ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అక్కడ ఏం చేయాలనుకున్నా చేస్తారు. మూసుకు కూర్చొని చూడాలంతే. వాళ్ళు మీకు అధికారం ఇచ్చారు, మీరు ఏం చేశారో చూశారు ప్రజలు. చిత్తు మీరు వద్దనుకున్నారు, వీళ్ళకి అప్పచెప్పారు, వీళ్ళు ఏది చేయగలుగుతారండి. వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. నచ్చితే ప్రజలు ఉంచుకుంటారు, లేదంటే వీళ్ళని కూడా తప్పిస్తారు. అంతేగాని మీరు ఈ ఏడుపులు ఆపాలా. మీరు అన్ని రూల్స్ వైలేట్ చేశారు, కోర్టాదేశాలు బేఖాతరు చేశారు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు, పచ్చి మోసం దాగా చేశారు. దాని ఫలితం అనిపిస్తున్నారు. రేపు మాపు జైల్లో పోతారు. అమరావతి మీద ఏడుపు ఎందుకండి? వీళ్ళు కూడా అమరావతికి ఏం చేద్దాం అనుకున్నారో, ఏం చేస్తారో అని ఆల్రెడీ చెప్పేశారు గతంలోనే. దాన్ని కంటిన్యూ చేసుకోవాలి తప్ప మళ్ళీ ఇలా చేస్తామని నేను చెప్పక్కలేదు. వీళ్ళు అసలు ఆ ఊసి వీళ్ళు కూడా ఎత్తకూడదు. అది ఆల్రెడీ 10 ఏళ్ల క్రితం మొదలైన ప్రాజెక్టు, 7-8 ఏళ్ల క్రితం మొదలైన ప్రాజెక్టు, జగన్ హయాం కంటే ముందైన ప్రాజెక్టు. దాన్ని పునఃప్రారంభం చేస్తున్నారు రేపొద్దున. దాన్ని కంటిన్యూ చేసుకోవాలంతే. మీకు ఇవాళ అమరావతిలో గోడ కట్టం, దానికి రంగు వేసాం, ఏం చెప్పకూడదు. చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొత్తగా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైజాగ్లో ఎయిర్పోర్టు, అనకాపల్లిలో స్టీల్ ప్లాంటు, టాటా సెంటర్లో ఇప్పుడు గూగుల్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. వాటి గురించి వివరాలు చెప్పండి ప్రజలకు. మీరు ఏం చేస్తున్నారు? అలాగే పారిశ్రామిక అభివృద్ధి రాయలసీమలో చేస్తున్నారు. అవన్నీ చెప్పండి. అవి చెప్పండి. మీరు ఏం చేయదలుచుకున్నారో, ఏం చేస్తున్నారో అది చెప్పండి ప్రజలకి. ఓహో కొత్త కదా అది. ఇప్పుడు అమరావతి అనేటువంటి పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. అది మీరు చెప్పాల్సిన టైం అయిపోయింది. మీరు ఇప్పుడు చేసి చూపించాల్సిన టైము. 2 ఏళ్ళు అయితే దాని రూపురేఖలు వస్తాయి, జనాలు చూస్తారు. ఓహో వాళ్ళు చెప్పారు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు మొదలెట్టారు. ఆడు దిక్కుమాలోడు కాబట్టి, మొదనష్టపోడు కాబట్టి, ఆడు పెండాకోడు, ఆడు పెండం పిల్లులు తినా అని తిట్టివారు కదా. అలాగే పోయాడు బయటికి. మా ఉసురు తగిలింది, మా శాపాలు తగిలింది, చాట్లని దుమ్మెత్తి పోసేసారు కదా. అది తగిలిపోయాడు, మట్టమైపోతాడు. ఆడు సంపాదించినంత సారాకి, కష్టపడినంత కలుగుపోద్ది, ఏమి మిగలదు. ఆడు జైల్లో పోతాడు. ఎందుకంటే అంతమంది ఉసురు పెట్టుకుని, అంతమందిని ఇబ్బంది పెట్టి, ఏడిపించి, వాళ్ళ శోకం శాపమైపోయి అంటాడుతుంది అవుతుంది. అతను సమర్థించిన వాళ్ళు అందరూ కూడా సఫర్ అవుతారు. ఇప్పుడు ఈ ప్రజల సొమ్ము తిన్న వాళ్ళు ఉన్నారు చూసారా ఏమండి? ఈ ప్రజల సొమ్ము తిన్నారు కదా, వాళ్ళందరూ కూడా సఫర్ అయిపోతారు ఏదో రూపంలో. రోగాలు వచ్చేస్తాయి, రుష్టులు వచ్చేస్తాయి, వ్యాపారంలో నష్టాలు పోతారు, రకరకాల అవలక్షణాలు తోటి తగిలేసుకుంటుంది బేరం వాళ్ళకి. ఎందుకంటే ఇది ప్రకృతి అండి. వాళ్ళు నమ్మరు, కానీ నమ్మిన నమ్మపైన ప్రకృతి తన బంధం చేస్తుంది. అమరావతి మీద ఏడుపులు ఆపాలి. ఇంకా అసలు అంత ద్వేషం ఎందుకంటారు సార్ వాళ్ళకి? ఏమి లేదండి, వాళ్ళు అది వద్దనుకున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అందుకని దాని మీద విషయం చెమ్మాలంతే. తను కావాలనుకోవటం చోట కూడా ఏం చేయలేకపోయాడుగా. అసలు ఉద్దేశం ఉంటే కదా. దీన్ని చెడగొట్టడమే అతని ఉద్దేశం. అక్కడ ఏదైనా చేయాలనే ఉద్దేశం ఏం లేదు అతనికి. మీకు ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే, అమరావతి విషయంలో ఏదైనా మాట్లాడితే ఆ ప్రాంతం, అమరావతి వెలసిల్లిన, బౌద్ధం వెలసిల్లిన ఆ నేల గురించి మాట్లాడాలి. ఎమోషనల్ భావోద్వేగ బంధాన్ని కల్పించాలి, ప్రజలతో కనెక్ట్ చేయాలి, దాన్ని మరుగున పడిన చరిత్రను బయట తీయాలి. రాణి రుద్రం వేసిన శాసనాల చుట్టూరు పరిరక్షించి అక్కడ దర్శనీయ స్థలంగా మార్చాలి. అలాగా దాని విశిష్టతను చెప్పాలా. ఈ భారత ఉపఖండాన్ని అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజుల గురించి చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలా. అది ప్రజలకు అందరికీ తెలిసేలాగా డాక్యుమెంటరీలు నిర్మించాలా. ఒక ఎమోషనల్ బాండింగ్ కల్పించాలా. ఇది మాది, మన గర్వకారణం, ఈ అమరావతి మన దగ్గర ఉండడం మన గర్వం అని చెప్పుకునేలా ఉండాలి. ఎందుకంటే లండన్ మ్యూజియంలో ఉన్న ఈ అవశేషాలు, ఆచార్య నాగార్జున నడయాడి నేల, ఈ ప్రపంచానికి నాగరికత నేర్పారు అక్కడ జనం. పచ్చని పొలాలు, నీటి ఒడ్డున ఉన్న, ఏటి ఒడ్డున ఉన్న నగరాలన్నీ కూడా నాగరికతతో విలసిల్ని. నైలు నది పక్కన కూడా అక్కడ అభివృద్ధి చెందిన నాగరికత రావడం కారణం ఏంటి? నది ఒడ్డున ఎవరుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారండి. అలాగే ఈ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా అమరావతి అనేటువంటిది ఈ రాష్ట్రాన్ని నడిపించాలా. అందుమే వచ్చిన ఆదాయం నలుగురు
అన్ని వైపులకి పంచాలి. ఆ దాన్ని చెప్పాలి, ఆ ఎమోషనల్ బాండింగ్ కల్పించాలి. అంతేగాని 60,000 కోట్లు పెడతాం, 4 లక్షల కోట్లు పెడతాం, 400 ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటాం, అవన్నీ నువ్వు అవసరమైతే తీసుకో, అది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ ప్రారంభం చేశారు, మీరు దాన్ని కంటిన్యూ చేయాలి. అతను జడగొట్టాడు 5 ఏళ్ళు, ప్రజలందరూ గమనించారు. వాడు విధ్వంసగారి, వాడు కూల్చేవాడు, మీరు నిర్మించేవారు అని తెలుసు, మీరు ఎలాగ నిర్మిస్తారని తెలుసు. దాని గురించి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు చేస్తున్న పనులు ఏమున్నాయి? వైజాగ్ పట్ల మీరు అపారమైన ఇది చూపిస్తున్నారు, అది చెప్పండి. ఇది తెలియదు, కొత్త పారిశ్రామిక పెట్టుబడులు అక్కడ తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారు అవి చెప్పండి. కూటమి ప్రభుత్వం కూడా అమరావతి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి స్పష్టంగా చెప్పారు. దాని ప్రజలంతా తీర్పిచ్చారు, అఖండ మెజార్టీ ఇచ్చారు, వెళ్ళిపోతుంది అంతే. ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం, మీరు ఎలాగ చేస్తారని తెలుసు వాళ్ళకి. మీరు ఇప్పుడు చేయబోతుంది ఏంటి? వైజాగ్ ఉత్తరాంధ్రాన్ని నెత్తిమీ పెట్టుకున్నారు, రాయలసీమ ప్రాంతానికి ఒక మధ్యలో గోదావరి జిల్లాను వదిలేశారు, కానీ మిగతా అంతా బ్రహ్మాండం చేస్తున్నారు. మీరు చేసుకుపోండి. గోదావరి జిల్లాలో వాళ్ళు నోట్లో 4 లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు అలా పడి ఉంటారు. గోదావరి జిల్లాలకు కూడా జరిగే న్యాయం జరుగుతూనే ఉంది కదా. ఏమైంది బొచ్చు జరుగుతుందండి. ఎందుకు కాకినాడలో అక్కడ ఉన్న సీట్లు కూడా సామాజిక వర్గాల ఈక్వేషన్ కూడా దెబ్బకొట్టేశారు. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ విజయం వెనకాల గోదావరి జిల్లాలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల తాలూకు చెమట రక్తం చిందించారు అక్కడ. వాళ్ళు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు వాళ్ళకి. అమరావతి గురించి అనేక విశేషాలు మనకు తెలియజేసిన అడిసిమర్రి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం.